పిల్లలు, నిన్నటి కథ మీకు నచ్చిందా? అయితే ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటి యందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు జల్లి దానిపై వల పన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశ మార్గాన ఎగురుతూ భూమిపై నూకలు చూశాయి. వెంటనే క్రిందకు దిగి తిందామని ఆశపడగా పావురాల రాజు చిత్రగ్రీవుడు, వద్దు, తొందరపడొద్దు. మనుషులే లేని ఈ అడవిలో నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో మోసం ఉంది కనుక మనం ఈ నూకలకు ఆశపడొద్దు. పూర్వం ఒక బాటసారి బంగారు కంకణముకు ఆశపడి పులి నోట పడి మరణించాడు. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకలకై నేలవాలితే ముప్పు తప్పదు అన్నది. అంతలో ఒక ముసలి పావురం, నేను మీ అందరికంటే పెద్దదాన్ని. నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకొని ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారాన్ని వదులుకొని మరొక చోటుకు పోవడం అవివేకం. చిత్రగ్రీవుని అనుమానం మనకు తెలియదా? అందరం కిందకి దిగి నూకలు తిందాం రండి. ఆ పావురం నేలవాలింది. ఆకలితో ఉన్న మిగతా పావురాలన్నీ కూడా నేలవాలి వలలో చిక్కుకున్నవి. పావురమును చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగినవి. చిత్రగ్రీవుడు పావురములతో, మిత్రులారా, మీరు ఇతన్ని దూషించినందువలన ప్రయోజనం లేదు. తనకు తోచింది చెప్పాడు. అప్పుడు మన బుద్ధి ఏమైంది? ఆకలికి ఆగలేక ఆశకు పోయాం. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలి గాని మనలో మనం కొట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు. నాకు ఒక ఉపాయం తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు. మనమందరం కలిసి ఒకేసారిగా పైకి ఎగిరినచో వల కూడా మన వెంటే వస్తుంది. అందుకని ఒకేసారిగా అందరం పైకి ఎగురుదాం అని చిత్రగ్రీవుడు చెప్పగా అతని ఉపాయముకు సంతోషించి ఒక్కసారిగా పైకి ఎగిరినవి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలలో పైకి ఎగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురాలు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురములు పరిగెత్తిన దిక్కుగా కొంత దూరం వెళ్ళి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘుపతనకము అనే కాకి పావురములు ఏమి చేయునో, వల నుండి ఎట్లు తప్పించుకొనునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురములు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి, మిత్రులారా, మనం ఈ చెట్టు కింద నేలపై వాలుదాం. అక్కడ భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక నివసిస్తున్నాడు. అతడు వల తాడు కొరికి మనందరినీ రక్షించగలడు అని చెప్పింది. ఆ మాటలకు పావురాలన్నీ సంతోషించి హిరణ్యకశికుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకశికుడు భయంతో కన్నంలో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా హిరణ్యక, నేను నీ చిన్ననాటి స్నేహితుణ్ణు చిత్రగ్రీవుణ్ణు. భయం లేదు, బయటికి రా అని పిలిచాయి. చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కుపడిన పావురములను చూచి, అయ్యో, వలలో చిక్కుకున్నావా? క్షణంలో నేను విడిపిస్తా అని అతని వద్దకు వెళ్ళి వలను కొరకబోగా చిత్రగ్రీవుడు, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తర్వాత నన్ను విడిపించు. తనెంత ఆపదలలో ఉన్నను తన వారి కష్టములు తొలగించువాడు నిజమైన మిత్రుడు. స్వార్థము సర్వ అనర్థములకు మూలము. స్వార్థపరుడు బతికి ఉన్నను చచ్చిన వానితో సమానం. కనుక నీ పంటి బలమున్నంత వరకు నా వారిని విడిపించు, తర్వాత నన్ను విడిపించు అని అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించటం నా పూర్వజన్మ సుకృతం. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరిన విధంగానే నేను చేసేదను అని పలికి ఎంతో ఉత్సాహంతో వల తాళ్ళు కొరికి పావురాలన్నింటినీ వల నుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగిలించుకుని, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను మిత్రమా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతయు చూసిన కాకి వాళ్ళ స్నేహానికి మెచ్చి చేస్తే ఇటువంటి మంచి మిత్రునితో స్నేహం చెయ్యాలని భావించి, పిల్లలు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలం. పావురాలన్నీ ఐకమత్యంగా ఒకేసారి పైకి ఎగిరాయి కాబట్టే వేటగాడి బారి నుండి బయటపడ్డాయి. ఇలాంటి మరెన్నో నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.